విష్ణుప్రియ గారు. నమస్కారం అండి. నమస్కారం. నార్మల్గా మీకు 3 రకాల ఆడియన్స్ ఉన్నారు. సో ఒకటి సినిమా ఆడియన్స్, 2 టెలివిజన్ ఆడియన్స్, 3 ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్. మీకు ఈ 3 ఆడియన్స్లో ఎవరు బాగా ఇష్టం? ఆడియన్స్ అంటే ఇష్టం అండి. అదే ఆడియన్స్ అంటే మీకు ఇన్స్టాలో, టీవీలో కంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. మిమ్మల్ని చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఉంటారు. సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు మీరు ట్రెండ్ కదా ఇండియాలో, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండే మీరు అడిగిన క్వశ్చన్కి ఒక ఆర్టిస్ట్కి ఆడియన్స్ అనేవాళ్ళు ఉండి వాళ్ళ కళని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే అదే అదృష్టం. సో నాకు అన్ని రకాల ఆడియన్స్ వాళ్ళ లవ్ దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఊర్వశి క్యారెక్టర్ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆడియన్స్కి రంభా, ఊర్వశి, మేనక ముగ్గురు డివైన్ క్యారెక్టర్స్ బాగానే కనెక్ట్ అవుతారు, డివైన్గా అండ్ చాలా ఫన్గా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ నాకైతే చాలా ఫన్నీ, ఎందుకంటే ఆయన చాలా ఇన్నసెంట్ అండ్ వెరీ కామ్. నవ్వొచ్చిన లోపల నవ్వుకుంటూ ఉంటారు. సో ఫర్ మీ దట్స్ ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్ అనమాట. సో శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నరేష్ గారు, అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఉండి మేము ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మేక్స్ థింగ్స్ వెరీ వెరీ ఫనీ. సో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశా. జస్ట్ కొంచెం అమ్మాయిలాగా, కొంచెం డివైన్ లేడీ లాగా ఉండడం కొంచెం కష్టం అనిపించింది, బట్ డైరెక్టర్ గారు బ్రాట్ దట్ అవుట్ ఆఫ్ మీ. యా. ఓకే, నరేష్ గారు సార్, టీజర్ చాలా బాగుంది. అండ్ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, రేపు రంబొచ్చాక మనం చేసే అరాచకానికి రాజమండ్రి ఏమైపోతుందని. బట్ టీజర్ చూసిన తర్వాత ఒక సరైన స్క్రిప్ట్ పడితే నరేష్ గారు చేసే కామెడీకి బాక్స్ ఆఫీస్ ఏమైపోతుంది అనిపించింది. సో ఎనీవే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అంటే ఇన్నాళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేసే మీరు, అంటే కామెడీని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ కామెడీ జోన్లోకి వచ్చేసరికి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం కానీ, లేకపోతే మీకు అనిపించడం కానీ ఏమైనా అయిందా, నేను ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యాను అని చెప్పేసి? లేదండి, డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే నేను ఎంత సీరియస్ సినిమాలు చేసినా అసలు యాక్టర్గా మంచి పేరు వచ్చినా కూడా ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా సుడిగాడు బాగుందండి, మీ బెండప్పరా బాగుందండి, మీ అదే పాత గమ్యంలో మీ బామ్మ కాఫీ తాగుతా, నీ కాఫీ తాగుతా, ఆ సీన్ బాగుందండి. సో ఇలాగ ఎక్కువ మంది, ఎందుకంటే చాలామంది నాకు అంటే ఎస్పెషలీ లేడీస్ అండి, వాళ్ళు వచ్చి సార్ మీరు అలా సీరియస్ సినిమాలు అంటే అందరూ సీరియస్ సినిమాలు చేస్తున్నారు, మీరు మళ్ళీ సీరియస్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే కామెడీ చేయండి సార్, మీ సినిమాలు 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటామని. సో డెఫినెట్గా నాకు అర్థమైందండి, ఆడియన్స్ అంటే నన్ను యాజ్ అన్ యాక్టర్గా చూస్తున్నారు కానీ బట్ మోర్ వాళ్ళు వెయిటింగ్ నా దగ్గర నుంచి ఎక్కువ కోరుకునేది మాత్రం కామెడీ అని. సో అది అర్థమైంది. సో నవ్ ఐ విల్ బ్యాలెన్స్ అండి, అందుకు నేను సీరియస్ సినిమాలు వదిలేస్తానని చెప్పట్లేదు, సీరియస్ సినిమాలు అండ్ కామెడీ సినిమాలు 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తానండి. చంద్ర, డైరెక్టర్ చంద్ర అమ్మా. సో అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఆర్టిస్ట్ ఒక జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మేక్ షిఫ్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో హౌ యూ ఆ మేక్ షిఫ్ట్ నరేష్ గారి దగ్గర నుంచి ఏ రకంగా వచ్చింది, దాన్ని తొందరగానే అడ్జస్ట్ అయిపోయాను? ఏం లేదు, ఫస్ట్ ఏమో విపరీతంగా కామెడీ సినిమాలు చేస్తాను. అంటే 10 సంవత్సరాలు ఏందని కామెడీ మర్చిపోయానుకున్నారు ఏంటి? అంటే జనరల్ ఏంటంటే ఒక సీరియస్ జోన్ మూవీస్ చేస్తున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ అలాగ మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. అండ్ దట్టు యూ డెలివర్డ్ అన్నీ ఈ మధ్యకాలంలో వచ్చినాయన్నీ కూడా సీరియస్ జోనర్లోనే ఉన్నాయి కాబట్టి సో చిన్న మేక్ షిఫ్ట్ అయితే ఉంటుంది కదా అని చెప్పాలి. ఏం లేదు, ఫస్ట్ క్యారవాన్కి వెళ్తా, సీన్ ఆయన ఎందుకు నువ్వు వస్తున్నావు నాకు తెలుసు కదా, పంపించా కదా అంటారు. ఫస్ట్ వెళ్తా చాలా కంపోజ్డ్గా చెప్పండి అంటారు, అక్కడికి వచ్చి కామెడీ ఏమో రచ్చ లేచిపోద్ది, అసలు మామూలుగా ఉండదు. కానీ ఆయన చాలా సీరియస్గా ఉంటారు. నేను ముందు ఆయన కలవక ముందు ఏంటంటే విపరీతమైన కామెడీ ఉంటుందని, కాకపోతే ఆయన చెప్పండి అంటారు, సార్ ఇది అది ఓకే అండి అయిపోయిందండి, షార్ట్ అవుద్ది, మళ్ళీ నార్మల్ జస్ట్ అట్లా ఉండి అట్లా మళ్ళీ రెడీ సార్ అంటే మొత్తం అందరూ సెట్ నవ్వుతారు. అసలు ఆ వేరియేషన్ షాకే చూసేవాడిని. ఒకసారి సార్ కొంచెం ఇట్లా రావాలంటే సింగిల్ షాటు 2 పేజీల డైలాగ్ మొత్తం చెప్పేశారు. ఏంటి సార్ అసలు ఇరగొడేశారు, ఆ సైడ్ నుంచి ఇలా పక్కకు రావాలి చెప్దాం అనుకుంటున్నాను, తమ్ముడు 67 రా అని చెప్పి తమ్ముడు అనలేదు, అదే రా అనలేదు. నా ఉద్దేశం మా రిలేషన్ అట్లాగే ఉంటుంది, చాలా క్లోజ్గా వెళ్తా, 67 తెలిసిపోద్ది అన్నారు. అది ఆయనతో అట్లా ఉంటుంది. ఆ షిఫ్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు ఇంపాసిబుల్ అది.
ఈయనతో యాక్ట్ చేయడం కూడా కష్టం అండి, ఎందుకు ఖర్చు చెప్పడు ఆయన చూస్తుంటాడు మానిటర్ పెట్టుకుని. అంటే ఇంకొంచెం ఎక్స్ట్రాక్ట్ చేద్దామన్నా? అవి ఏమైనా వస్తుందేమో అది కూడా వాడేద్దాం అనే ఒక చిన్న దురాశ అంతే. అది ఆ దూరాస ఉండొచ్చు, కానీ అది కట్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా ఖర్చు చెప్పడు. ఇంకేం చేయమంటారు సార్, అయిపోయింది డైలాగ్, ఆ సీన్ అయిపోద్ది, రెండో సీన్ కూడా వెళ్ళిపోతుంటాం. సో బట్ వెరీ హ్యాపీ అండి. అంటే బేసిక్గా నాకేంటంటే మీ ఇద్దరు బాగా సింక్ అయ్యాం. ఎస్పెషలీ నేను నాన్నగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశాను కాబట్టి కంటిన్యూటీలు ఇవన్నీ మీ ఇద్దరం బాగానే. ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు సార్ ఇంటి ముందు ఈవీ సార్ కోసం నిలబడేవాడిని. అప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు. చెప్పాను ఆయనకి, సార్ నా ఫస్ట్ జర్నీ మీ ఇంటి నుంచే స్టార్ట్ అయింది అని. ఓకే, కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. Thank you. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సురభి గారు. థ్యాంక్ యూ. హాయ్. యాక్చువల్లీ ఇందాక నుంచి శ్రవంతి గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కల్లా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అని చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ స్టోరీతో రావడానికి వాట్ ఈస్ ద రీజన్ అండ్ వై దిస్ గ్యాప్ అంటే వాట్ యూ విల్ సే? స్టేట్ ని షేక్ చేసిన కేస్, వారం రోజుల్లో ఎలక్షన్స్. సీఎం ప్లాన్ చేసే అంతలా gap as such because Sashi Tarvata I was doing films in other languages. Kannada lo movie chesanu, Tarvata Tamil lo movie chesanu, Tarvata I signed Vishwambara. So I just went with the flow. After that I met Rajesh Garu, Chandra Mohan Garu. They called me to the office. I heard the script, and what attracted me to this story is the energy of the storyline, and such a beautiful story, such a beautiful character Sir has written. So I think this opportunity has been a blessing, like I said before. And first time working with Alani Naresh Garu, it's been a wonderful experience because it's the first time I'm sharing screen space with him. So yeah, wonderful experience. Yeah, thank you so much. Yeah. నరేష్ గారు. సార్ ఓన్లీ అంటే మేనకమాల వేశారు, రంభా ఊర్వశి ఫీల్ అవరా అసలు? అవి కూడా ఉన్నాయండి, అంటే అన్ని చూపించలేం కదా. సార్ అప్పట్లో అనేవారు మీరు కామెడీ సినిమాలు చేస్తే కామెడీ ఒకటేనా వేరే చేయరా అనేవారు. ఇప్పుడు సరే ఆ జానర్ పక్కన పెట్టి ఇంకో ట్రై చేస్తుంటే మళ్ళీ కామెడీ మూవీ ఎప్పుడు అని అడుగుతున్నారు. రెండింటిని ఎలా తీసుకునేవారు ప్రజెంట్? అలా ఏం లేదండి, అంటే డెఫినెట్గా ఎప్పుడు ఒకటి ఎక్కువ చేస్తే ఆపోజిట్గా అడుగుతారు. సో వరుసగా కామెడీలు చేసినప్పుడు సీరియస్ సినిమాలు చేయరా అన్నారు. అండ్ మధ్య మధ్యన సీరియస్లు చేశానండి. అప్పటికి నేను లాంటి సినిమాలు చేశాను, గమ్యం లాంటి సినిమాలు చేశాను. కానీ ఎక్కువ డామినెన్స్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్స్ రావటం వల్ల ఇది ఎక్కడో దవ్వలేదండి. దాని తర్వాత నాంది తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సీరియస్ అగైన్, అందరూ సీరియస్ కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పటివరకు ఇంత బాగా నవ్విస్తారు, ఇలా ఏడిపిస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. బట్ దాని తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమైందంటే ఆడియన్స్, మీరు ఇందాక చెప్పాను కదండి, నా ఓటీటీ చూసి కానివ్వండి, దే గాట్ బోర్డ్ అండి, అంటే బోర్డ్ ఆఫ్ సీయింగ్ ద డార్క్ ఫిల్మ్స్. సో వాళ్ళేంటి లైట్ హార్ట్, అంటే మనకు వాళ్ళందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయండి. ఆ టెన్షన్స్ మర్చిపోదని సినిమాకి వస్తారు కానీ వాళ్ళు కొత్త టెన్షన్ మనం ఇవ్వకూడదు. సో అది నాకు అర్థమైందండి. సో అయితే ఓకే, నవ్ ద ఆడియన్స్ ఆర్ రైట్ స్పేస్ ఫర్ కామెడీ అండ్ దేవర్ లైక్ ఈగర్లీ లుకింగ్ ఫర్ కామెడీ. అంటే మీరు అదే చెప్పాను కదండి, ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసుకున్న కొరియన్ కనకరాజు గారు కానివ్వండి, కామెడీ సినిమాలు అయితే బాగా, అంటే ఆడియన్స్ వాచింగ్ విత్ ద ఫ్యామిలీస్ అండి. సో ఇట్స్ వెరీ గుడ్ చేంజ్. అంటే నాకు నేను అంటే అస్ అన్ యాక్టర్గా మేము ఇదివరకు ఈవీ సినిమా బ్యానర్లో ప్రొడ్యూసర్గా కూడా చేసాం. అండ్ ఇందాక రాజా గారు అన్నట్టండి, నవ్వు థియేటర్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఓడిసీ కానివ్వండి, మొన్న వచ్చిన డీసీ కానీ మన డీసీ కానివ్వండి, లేకపోతే ఎన్ని చాలా మళ్ళీ అన్ని ఫుల్స్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ అందరూ బాగున్నారంటే ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్ అండి. అంటే మాకేమవుతుందంటే డెఫినెట్గా అలా సినిమాలు బాగుంటేనండి ఇంకా రాజా గారు అంటే 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, ఇంకో 10 సినిమాలు చేస్తారు. సో దిస్ ఇస్ హౌ ద ఇండస్ట్రీ సర్వైవ్ అండి. సో డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ రైట్ టైం ఇలాంటి సినిమా వచ్చి జనాలకి బాగా అట్రాక్ట్ అవుతుంది అనుకున్నాను.